క్రికెట్లో రాణించినటువంటి వారికి డిఎస్పి పోస్టులు ఇస్తున్నారు. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే సిరాజ్కి ఇచ్చారు. ఇప్పుడు బీహార్లోనేమొచ్చేసి ఆకాశ్దీప్కి, ముఖేష్ కుమార్కి. ఈ ఫాస్ట్ బౌలర్లకి ఏమొచ్చేసి డిఎస్పి పోస్టులు ఇస్తున్నట్లుగా అక్కడ సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి గారు ఏమొచ్చి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమొచ్చేసి సిరాజ్కి ఏమొచ్చేసి డిఎస్పి ఇచ్చారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే, అందుకే క్రీడా రంగాన్నే అభివృద్ధి చేసే విధంగా వీళ్ళకి ఆ రంగంలోనే ఏదైనా మంచి ఉద్యోగం ఇస్తే అక్కడ వీళ్ళు మంచిగా తర్ఫీదునిస్తారు మిగతా వాళ్ళకి. వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, అనుభవాన్ని అక్కడ పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. డిఎస్పి అనే ఉద్యోగము ఎందుకు పనికిరానిదనే, లేకపోతే వీళ్ళు అంత గొప్ప పోటీగాళ్ళనే మరి అర్థం కావడం లేదు. ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించుకోవాలి. డిఎస్పి పోస్ట్ అవ్వడం కోసం ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు దాని మీద ఎంత చులకన భావన వచ్చేస్తుంది మీరు ఆలోచించుకోండి. ఇలాంటి క్రికెటర్స్కి ఇవ్వడం వల్ల ఈ యొక్క పోస్ట్ మీద గౌరవం పెరిగి చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తారు అనుకుంటున్నారేమో మీరు. క్రికెట్లోనైనా ఏ స్పోర్ట్ క్రీడా రంగంలోనైనా సరే వాళ్ళని మంచి హీరోలుగా చూస్తారు, నేను కాదని చెప్పడం లేదు. కానీ ఇలాంటి విలువైనటువంటి పోస్టులని మీరు క్రికెటర్స్కి ఇవ్వడము అది మంచి సమంజసం కాదు. అలాగే ఆ స్పోర్ట్స్ రంగాన్ని అభివృద్ధి చేయండి, ఆ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి అక్కడే వాళ్ళని నియమించేలా చేయండి. మనం క్రీడా రంగాన్ని దేన్ని అభివృద్ధి చేయము. కేవలం ఆ బీసీసీఐ కింద ఉన్నటువంటి క్రికెట్ అది ఒక్కటే ఈ దేశంలో పడేడ్చినటువంటి ఆట. ఇంక ఏ ఆటకి లేదు. అసలు దరిద్రం ఏంటంటే మన స్కూళ్ళలో కూడా పిల్లల చేత క్రికెటే ఆడిపిస్తారు తప్ప ఇంకే గేము లేదా. మన భారతదేశంలో మనల్ని మనం తీర్చిదిద్దుకునే విధంగా అనేక ఆటలు ఉన్నాయి. ఒక కబడ్డీ మర్చిపోయారు, ఒక రన్నింగ్ మర్చిపోయారు, పిల్లల చేత ఆడించినటువంటి ఖోఖో అది మర్చిపోయారు. అలాంటివి ఏమీ ఆడించడం లేదు. ఎన్ని గేమ్లు ఉన్నాయి, ఎన్ని ఆటలు ఉన్నాయి మన దేశంలో. వాటన్నింటినీ వెలికి తీయొచ్చు కదా. ఇప్పటి నుంచే ఆ ఆటల్లో వాళ్ళకి తర్ఫీదునిస్తే, ఇలాంటి అనుభవజ్ఞులైనటువంటి వారిని నియమిస్తే, అందరినీ కూడా కేవలం క్రికెటర్స్ననే కాదు అందరినీ నియమిస్తే అటు వచ్చినటువంటి పిల్లలు కూడా మంచిగా నేర్చుకుంటారు. పిల్లలకు కూడా అన్ని గేముల మీద అవగాహన ఉంటుంది. ఈ క్రికెట్ అలాగే మన దేశానికి సంబంధించినటువంటిది కాదని నా కోపం కాదు. క్రికెట్ మన దేశానికి కాకపోయినా మంచిదే. కానీ ఈ క్రికెట్ అనేది కేవలం 22 మంది 3 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేసి 3 గంటల పాటు ఆడాల్సినటువంటి ఆట. అదే మిగతా ఆటలు అయితే చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది ఆడడానికి అవకాశం ఉండేటటువంటి ఆటలు ఉంటాయి. మినిమం కొద్దిగా ఒక 11 మంది చేత ఆడించినా కూడా దీనికి కనీసం 1 ఎకరా ప్లేస్ ఉంటుంది, సరదాగా ఆడుకుందామన్నా సరే. కాబట్టి ప్రతి దానికి క్రికెట్ అని చెప్పకండి. పైగా ఏంటి అసలు ప్రభుత్వాలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంకా బయట గేముల్ని మన దేశానికి చెందినటువంటి మరుగున పడిపోయినటువంటి గేముల్ని బయటికి తీసి స్కూళ్ళలో గ్రౌండ్లో ఉన్నటువంటి పిల్లలకి నేర్పించండి. అలాగే ప్రతి స్కూలు, ప్రైవేట్ స్కూలు, ప్రభుత్వ స్కూలు గ్రౌండ్లు ఉండేటట్టుగా నియమించండి. ఒక ప్రైవేట్ స్కూల్కి అన్ని అగ్గిపెట్టులాగా ఉన్నటువంటి ఆ భవనాల్లోనే చదివించేస్తున్నాం మన పిల్లల్ని. మా పాప కూడా అంతే, రేపు నా కొడుకు కూడా అంతే. ఆ అగ్గిపెట్టు లాంటి భవనాలకే వెళ్తారు. ఏదైనా రేపు జరిగిందంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. నేను అందరి గురించి మాట్లాడతాను, ఇక్కడేం నేనేం అతిథిని ఏం కాదు. ప్రభుత్వ పాఠశాలలో చదివించలేకపోతున్నాం, ప్రైవేట్లోనేమో వచ్చేసే పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఒక గ్రౌండ్ ఉండదు. స్కూల్ ఎక్కడ ఉంటే ఎక్కడో గ్రౌండ్ ఉంటుంది. కొన్ని స్కూళ్ళకి ఎక్కడో, మిగతా ఏ స్కూల్కి గ్రౌండ్ ఉండడం లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఇలా డిఎస్పి పదవులు ఇచ్చేయడం ఏంటి, డిఎస్పి ఉద్యోగాలు ఇచ్చేయడం ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పోనీ క్రీడా కోటలో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు అనుకోండి, పోనీ ఇవ్వాలనుకుంటే ఇంకొక ఉద్యోగం ఏదో చూడండి. ఆ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయండి. చాలామంది అందులోకి వచ్చి ఆడుకుంటారు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారు.